అందరికీ నమస్కారం. డాక్టర్ సోమయాజుల హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం లంగ్ రీహాబిలిటేషన్ గురించి మాట్లాడదాం. అంటే లంగ్స్ని మళ్ళీ నార్మల్గా హెల్దీగా వాటి ఫుల్ పొటెన్షియల్కి ఎలా తీసుకురావాలి, వాటికి కావాల్సిన కొన్ని ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడదాం. మీ ఇంట్లో మీ మటుకు మీరు చేసుకోగలిగింది, దీనికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ ఏమీ అవసరం లేదు. అటువంటి ఎక్సర్సైజెస్ గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడదాం. సో ఎవరికి ఉపయోగపడుతుంది? కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల లంగ్స్ బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల వీకెన్ అయిపోతాయి కాబట్టి. అలాగని ఓన్లీ కోవిడ్ వాళ్ళకే ఇంపార్టెంట్ అని కాదు. ఆస్తమా ఉన్నా సరే, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసార్డర్స్, లేదా ఇంటర్స్టీషియల్ లంగ్ డిసార్డర్స్ అని, లేదంటే బ్రాంకైటిస్ అని చెప్పేసి, లేదంటే ఎవరికైతే సిగరెట్ స్మోకింగ్ ఎక్కువగా అలవాటు ఉండి దానివల్ల లంగ్స్ పాడైపోయి ఉన్నాయో వాళ్ళు జనరల్గా సిగరెట్ మానేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నాను. అంతేకాదు ఎవరికైతే వృద్ధాప్యం వల్ల ఓల్డ్ ఏజ్లోని లంగ్స్ వీక్ అయిపోవడం వల్ల కంప్లైంట్స్ వస్తున్నాయో, కఫం అనేది ఎక్కువగా ఫార్మ్ అవుతున్నాదో వాళ్ళకి పనికి వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇన్ జనరల్గా చాలామందికి ఏ కండిషన్ ఏ కంప్లైంట్ ఉండదు, కానీ కొంచెం నీరసంగా ఉంటుంది, పని మీద పెద్దగా శ్రద్ధ పెట్టాలని అనిపించద్దు, బద్ధకంగా ఉంటుంది. ఇప్పుడు మీ బాడీలోని 30% ఆక్సిజన్ అనేది బ్రెయిన్ తీసేసుకుంటుంది. మీ లంగ్ కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు బాడీకి ఆక్సిజన్ తక్కువగా వెళ్తుంది. సో మనిషి చలాకీగా ఎలా ఉంటారు? అలాంటి వాళ్ళకు కూడా ఇన్ జనరల్గా లంగ్ కెపాసిటీ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతారు. కోవిడ్ వాళ్ళకైతే మరీ ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజెస్ మొదలు పెట్టే ముందు కొన్ని చిన్న జాగ్రత్తలు. స్ట్రైట్గా కూర్చోండి లేదా స్ట్రైట్గా నించోండి. ఇలా స్లంప్ అయిపోయి కూర్చోవడం అని కానీ ఇలా ముందుకు వంగి నించుని అట్లాగే చేయడానికి కుదరదు. వీలైనంత వరకు మీ బాడీ ఎంతవరకు కంఫర్టబుల్గా స్ట్రెయిన్ అవ్వకుండా స్ట్రైట్గా ఉండగలరో స్ట్రైట్ పోస్చర్లో ఉండండి. అండ్ ఏదైనా తిన్న వెంటనే ఈ ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఎందుకంటే కడుపు ఇన్ జనరల్గా ఫుల్గా ఉన్నప్పుడు లంగ్స్ ఫుల్గా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇబ్బంది పడతాయి. అందుకని ఖాళీ కడుపు మీద అయినా చేయండి, లేదంటే ఏదైనా తిన్నా ఒక 2 hours తర్వాత మళ్ళీ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. మూడో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ అని చెప్పగానే చాలామంది బోల్డ్ అనే శబ్దాలు చేస్తూ ఉంటారు. ఇలాగనమాట ప్రాణాయామం చేసే వాళ్ళు కూడా ఇట్లాగ శబ్దాలు చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం. కానీ ఇది పొరపాటు. ఎందుకంటే శ్వాస లోపలికి స్మూత్గా వెళ్ళాలి, స్మూత్గా రావాలి. మీరు అలా ఫోర్స్ఫుల్గా బిగపట్టి తీసుకున్నప్పుడు ఎక్కువ గాలి పీల్చుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు. శబ్దం వచ్చింది ఎప్పుడైనా అని అంటే అక్కడ ఒక అబ్స్ట్రక్షన్ క్రియేట్ అయింది కాబట్టి శబ్దం వస్తుంది. సో ఆ అబ్స్ట్రక్షన్ మీరు కావాలని అప్పుడప్పుడు ఈ శబ్దం చేసే ప్రక్రియలోని క్రియేట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉండే మ్యూకస్ మెమరీన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ వీలైనంత వరకు మీరు అంత ఫోర్స్ఫుల్గా లాక్కండి. డీప్ రెస్పిరేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి, కానీ శబ్దాలు వచ్చేలాగా జనరల్గా చేయొద్దు. ఇప్పుడు మొట్టమొదటి ఎక్సర్సైజ్ పర్స్డ్ లిప్ ఎక్సర్సైజ్. పర్స్డ్ లిప్ అని అంటే విజిల్ వేస్తున్నప్పుడు మనం లిప్స్ని ఎలా పెడతాం, పెదవుల్ని ఆ రకంగా పెడతామన్నమాట. సో ముక్కు ద్వారా లోపలికి శ్వాస తీసుకుని దాని తర్వాత నోటి ద్వారా గాలి బయటకు వదులుతున్నప్పుడు ఈ లిప్స్ని విజిల్ వేసే విధంగా మనం పెడతామన్నమాట. ఒకసారి చూడండి. అబ్జర్వ్ చేస్తున్నారా? శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, లంగ్స్ ఫిల్ అయిపోతాయి. బయటికి ఇలా విజిల్ వేసే రకంగా మనం మూతిని పెట్టినప్పుడు స్లోగా గాలి బయటకు వస్తుంది. సో బయటికి ఎక్సలేషన్ ఏదైతే ఉంటుందో అది స్లోగా అవుతుంది. సో లంగ్స్కి కొంచెం లంగ్ కెపాసిటీ పెరగడానికి, ఓవరాల్ ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది. సో దీన్ని పొద్దున్న ఒక 10 సార్లు, మధ్యాహ్నం ఒక 10 సార్లు, రాత్రి ఒక 10 సార్లు చేయడం వల్ల చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇదే ఎక్సర్సైజ్కి ఒక చిన్న మోడిఫికేషన్ చేద్దాం. అంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా గాలి బయటికి వదిలేస్తున్నాం నోటి ద్వారా, సో ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది. ఒక చిన్న రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఒక బలూన్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఒక చిన్న గుర్తుపెట్టుకోండి, బలూన్స్ ఈ మధ్యన చాలా కెమికల్లీ కోటెడ్ వస్తున్నాయి. సో బలూన్ని బాగా వాష్ చేసిన తర్వాత మాత్రమే దీనికి వాడండి. ఆల్ రైట్. సో దీనికి ఏం చేయాలి? శ్వాస ముక్కులో నుంచి లోపలికి తీసుకుని బయటికి నోటు ద్వారా మనం ఈ బలూన్ లోపలికి ఫిల్ చేయడానికి ట్రై చేయాలి.
మళ్ళీ రిపీట్. ఇలా చేయడం వల్ల చాలా మటుకు ఈ లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది చాలా హెవీగా పెరుగుతున్నట్టుగా అబ్జర్వ్ చేశారు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నది. చిన్నపిల్లలకి కనుక మనం ఎక్సర్సైజ్ చేయించాలి అని అనుకుంటే, ఎవరికైతే కొంచెం లంగ్స్ వీక్గా ఉన్నాయి, ఎవరికైతే తరచూ జలుబు వచ్చేస్తుంది, తరచూ దగ్గు వచ్చేస్తుంది, ఓవరాల్గా కొంచెం పల్చగా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండరు, వాళ్ళకి ఎస్పెషల్లీ చిన్నపిల్లలు చేయాలి అని అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయమంటే చేయడం కొంచెం ఇబ్బంది పడతారు, ఇంట్రెస్ట్ కలగదు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న బౌల్లోకి వాటర్ తీసుకోండి. బాగా చిన్నపిల్లలకి అనమాట, జనరల్గా బిలో 10 years వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఒక స్ట్రా తీసుకోండి, ఆ బౌల్లో వాటర్ వేసి వాళ్ళకి ఇదే ఎక్సర్సైజ్ని సేమ్ చిన్న మోడిఫికేషన్ పిల్లలు కొంచెం సరదాగా ఇంట్రెస్ట్ తీసుకుని ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను మా క్లినిక్లోనే ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. సో ఇలా ఈ 3 ఎక్సర్సైజెస్ సేమ్ థింగ్, ఎందుకంటే నోస్ ద్వారా గాలి పీల్చుకుంటాం అండ్ మౌత్ ద్వారా గాలి బయటికి వదులుతాం స్లోగా, ఒక చిన్న గ్యాప్లో నుంచి. బలూన్ అయినా సరే, స్ట్రా అయినా సరే, డైరెక్ట్గా అయినా సరే. సో ఏది కన్వీనియంటో అది మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్. డయాఫ్రమ్ అనేది మన ఊపిరితిత్తులు కింద నుండే ఒక మేజర్ మసిల్. అది లేకుండా మనం కరెక్ట్గా శ్వాస తీసుకోలేము. కానీ అన్ఫార్చునేట్లీ మనందరికీ చాలామందికి ఈ షోల్డర్ మసిల్స్ని ఎక్కువగా యూజ్ చేసి, లేదంటే ఈ రిబ్స్లో ఉండే మసిల్స్ని ఎక్కువగా యూజ్ చేసి బ్రీతింగ్ అనేది అలవాటు అయిపోయింది. వీటి వల్ల ఏంటవుతుంది అని అంటే శ్వాస డీప్గా తీసుకోలేరు, సూపర్ఫిషియల్ బ్రీతింగే ఉంటుంది. సో లంగ్స్ పూర్తి కెపాసిటీతో ఎక్స్పాండ్ కావు. సో ఇలాంటి వాళ్ళు బ్రీతింగ్ చేసినప్పుడు వాళ్ళ షోల్డర్ మూమెంటే ఎక్కువగా కనబడుతుంది, అబ్డామిన్ మూవ్ అవుతున్నట్టు పెద్దగా కనబడుతుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే కాన్షియస్గా అబ్డామినల్ బ్రీతింగ్ అనమాట. ఈ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ అన్న అబ్డామినల్ బ్రీతింగ్ అన్న ఆల్మోస్ట్ వన్ అండ్ ద సేమ్. దీనికి ఏం చేయాలి, ఒక చెయ్యి ఛాతీ పైన పెట్టండి, రెండో చెయ్య ఈ అబ్డామిన్ పొట్ట పైన పెట్టండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఈ పొట్టపై నుండే చెయ్యి కొంచెం కదులుతుంది, బయటికి వదులుతున్నప్పుడు ఈ పొట్టపై నుండే చెయ్యి మళ్ళీ కిందకి వెళ్తుంది అనమాట. ఎందుకు అని అంటే డయాఫ్రమ్ కిందకి వచ్చినప్పుడే శ్వాస లోపలికి బాగా వెళ్తుంది, అప్పుడు పొట్ట అనేది ఆటోమేటిక్గా కొంచెం ముందుకు వస్తుంది. సో దీనికి ప్రాక్టీస్ చేయడానికి 3, 4, 5 అనే ఒక ఫార్ములాని యూజ్ చేయాలి. సో 3 seconds లోపలికి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం, 4 seconds హోల్డ్ చేస్తాం, 5 seconds నోటి ద్వారా బయటికి శ్వాస వదులుతాం. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, 3 seconds లోపలికి శ్వాస తీసుకున్నాం, 4 seconds హోల్డ్ చేసాం, 5 seconds బయటికి నోటి ద్వారా బయటికి వదులుతున్నాం. ఆల్ రైట్, ఇలాగా మీరు ఈ ఎక్సర్సైజ్ని డేకి ఒక 3 times మినిమం ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఎప్పుడు కాన్షియస్గా కొంచెం ఖాళీగా ఉన్నా సరే మీరు మీ డయాఫ్రమ్ని వాడుతూ శ్వాస తీసుకుంటున్నారా లేదా అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తే గ్రాడ్యువల్గా అలవాటు అయిపోతుంది. మీ లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడంతో పాటు మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్నట్టు మీరే అబ్జర్వ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెస్. దీనికి ప్రొసీజర్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇంటర్కోస్టల్ మసిల్స్ ఉంటాయి అన్నమాట, ఈ రిబ్స్ మధ్యలోని మసిల్స్ ఉంటాయి, వాటికి కొంచెం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడానికి చిన్న ఆ మూమెంట్ ఇస్తామన్నమాట. సో దీనికి ఏం చేయాలి, మీరు స్ట్రైట్గా కూర్చుని లేదంటే నించుని అయినా సరే శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు చేతులు పైకి పట్టుకెళ్తాం, అక్కడ హోల్డ్ చేస్తాం 4 seconds. దాని తర్వాత శ్వాస బయటికి నోటి ద్వారా వదులుతూ ఆ చేతులు అనేది కిందకి తీసుకొస్తాం 5 seconds. 3, 4, 5 ఫార్ములా ఇక్కడ కూడా మనం వాడతాం. సో ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం.
మీరు కావాలంటే వీన్ని చేతులు సైడ్కైనా పెట్టుకోండి, ఫ్రంట్కైనా పెట్టండి. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది షోల్డర్స్ కొంచెం రిలాక్స్గా ఉంచుతారు. అండ్ శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు చేతులు పైకి పట్టుకెళ్తారు. శ్వాస బయటికి వదిలేస్తున్నప్పుడు స్లోగా నోటి ద్వారా వదులుతున్నప్పుడు ఈ చేతులు అనేది కిందకి తీసుకొస్తారు. అప్పుడు ఈ లంగ్స్ యొక్క ఇంటర్కోస్టల్ మసిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ఎక్స్పాండ్ అవ్వడానికి మరింత హెల్ప్ అనేది దొరుకుతుంది. ఇదే టెస్ట్ని చిన్న మోడిఫై చేసి చేద్దాం. మీరు చేయవలసిన మోడిఫికేషన్, ఒక క్లాత్ తీసుకోండి. ఒక చున్నీ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒక క్లాత్ని ఈ నిపుల్స్ పైన ఉండే ఏరియాలోని ఈ ఏరియాలో టైట్గా ఇలా పెట్టుకుంటారు. ఇలా టైట్గా పెట్టుకుంటారు. పెట్టుకుని శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు మరింత టైట్ చేస్తారు. అండ్ బయటికి వదులుతున్నప్పుడు స్లోగా రిలాక్స్ చేస్తారు. ఓకే, ఒకసారి చూడండి. ఇలా చేస్తున్నప్పుడు థొరాసిక్ ఎక్స్పాన్షన్ ఎక్సర్సైజెసే, కానీ అగెయిన్స్ట్ రెసిస్టెన్స్ అని అంటాం అనమాట. అంటే మనం టైట్గా కొంచెం ప్రెషర్ ఇచ్చి ఆ లంగ్స్ని మరింత ఫోర్స్ఫుల్గా ఆ చెస్ట్ మసిల్స్ని ఎక్సర్సైజ్ చేపిస్తున్నాం. ఇదే ఎక్సర్సైజ్ని 3 లెవెల్స్లోని మనం చేయొచ్చు. ఒకటి, ఇక్కడ ఉండే ఆ క్లాత్ని ఇక్కడి దాకా తీసుకొస్తాం, ఇక్కడ నిపుల్స్ దగ్గరికి తీసుకొస్తాం. మూడోది, ఈ నెపుల్స్కి కొంచెం కిందన ఈ రిబ్ కేజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ ఏరియాలో కూడా టైట్గా పెట్టుకుని కూడా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్సర్సైజెస్ని రెగ్యులర్గా రిపీట్ చేస్తూ ఉండాలి. పొద్దున్న ఒక 10 సెట్స్, మధ్యాహ్నం ఒక 10 సెట్స్, ఈవినింగ్ ఒక 10 సెట్స్. అన్ని ఎక్సర్సైజెస్ని మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఎక్సర్సైజ్ని రిపీట్ చేస్తూ ఉండండి. అండ్ ఎస్పెషలీ డయాఫ్రమాటిక్ బ్రీతింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని కాన్షియస్గా ప్రాక్టీస్ చేయండి. ఇవి మాత్రమే కాదు, ఇలాంటి చాలా రకాలైన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే మీరు ఏదైనా పని చేయండి, వాకింగ్ చేయండి, లేదంటే లైట్గా ఏరోబిక్స్ చేయండి, యోగా చేయండి, ప్రాణాయామం చేయండి. ఏ రకంగా అయినా సరే ఈ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ని మీ లైఫ్ స్టైల్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోండి. మీకు ఏ కంప్లైంట్ కూడా లేదు, ఎనర్జెటిక్గా ఉన్నా సరే దీన్ని చేయడం వల్ల మరింత లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీకు బెనిఫిట్ దొరుకుతుంది తప్ప నష్టం అయితే దొరకదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే మీరు దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నది అంటే కిందన కమెంట్ సెక్షన్లో మీరు ఎప్పుడైనా సరే అడగచ్చు. సో నేను డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.